శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికీ పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన 2025న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే రిలీజ్ అయిన పాటలకు మంచి రెస్పాన్స్ కూడా లభించింది. ఇక ఇప్పుడు నూతన సంవత్సరాది సందర్భంగా జనవరి 2వ తేదీన ప్రకటించినట్లుగానే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక సినిమా ట్రైలర్ పరిశీలించినట్లయితే 2 నిమిషాల 23 సెకండ్ల నిడివితో ఉంది. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం సినిమా మీద అంచనాలను పెంచేసేలా కట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఒక పొలిటికల్ లీడర్గా, ఐఏఎస్ అధికారిగా, ఐపీఎస్ అధికారిగా భిన్నమైన పార్శ్యాలు ఉన్న పాత్రలలో రామ్ చరణ్ కనబడబోతున్నట్లుగా ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి నష్టమేమీ లేదు. అది 1,00,000 చీమలకు ఆహారం అవుతుంది. నా లాఠీ సేవ చేయడానికి మాత్రమే, సంపాదించడానికి కాదు. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను జీవితాంతం ఐఏఎస్ అని రామ్ చరణ్ చెబుతున్న డైలాగులు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి ఇలా భిన్నమైన గెటప్లో కనిపించాడా లేక భిన్నమైన వ్యక్తులుగా ఉన్నారా అనే విషయాల మీద క్లారిటీ సినిమా చూస్తే గానీ రాదు. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం మీద ఈ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసిందనే చెప్పాలి.